4 దశాబ్దాల సాయుధ పోరాటం అడవులకు పరిమితమైన నెత్తుటి చరిత్ర ఎట్టకేలకు ముగిసింది. ఒకప్పుడు నక్సలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు వామపక్ష తీవ్రవాద రహిత ప్రాంతంగా బస్తర్ మారినట్లు ఛత్తీస్గఢ్ సర్కారు అధికారికంగా ప్రకటించింది. 1980లో చిన్న భావజాల పోరాటంగా మొదలై సాయుధ తిరుగుబాటుగా పెరిగి ఆ తర్వాత అంతమైన మావోయిస్టు ఉద్యమంపై ప్రత్యేక కథనం. దండకారణ్యం ఒకప్పుడు నక్సలైట్లకు సురక్షిత స్థావరంగా ఉండేది. 1980లో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పోలీసుల కూంబింగ్ పెరగడంతో తలదాచుకునేందుకు బస్తర్ అడవుల్లోకి నక్సల్స్ ప్రవేశించారు. బస్తర్ భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ పాలన చేరని మారుమూల ప్రాంతాలు, గిరిజనుల పేదరికం వంటి అంశాలు మావోయిస్టులకు కలిసొచ్చాయి. కేవలం 3 సభ్యులు, ఒక పార్టీ కేడర్, ఒక సాయుధ సభ్యుడు, ఒక లోకల్ గైడ్తో మొదలైన దళాలు క్రమంగా విస్తరించాయి. 1981లో సుక్మా జిల్లా గొల్లపల్లి వద్ద ఓ పోలీసును కాల్చి చంపడంతో మావోయిస్టుల రక్త చరిత్ర మొదలైంది. ఏప్రిల్ 22, 1980న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్ ను స్థాపించారు. మొదట్లో వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అడవిబాట పట్టారు. 1989లో శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈతో సంబంధాలు పెట్టుకుని మందు పాత్రలు, పేలుడు పదార్థాల తయారీలో నక్సల్స్ శిక్షణ పొందారు. 2004లో సిపిఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించగా భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. 2005లో బీజాపూర్లో 24 మంది, 2007లో రాణిబోడ్లీ క్యాంపులో 55 మంది, 2010లో సుక్మాలోని తాడ్మెట్ల దాడిలో 76 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో నక్సల్స్ కు వ్యతిరేకంగా సల్వాజుడుం అనే మిలీషియా కూడా పుట్టుకొచ్చింది. 2014 తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. భద్రతా బలగాల దాడులు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో మావోయిస్టు పార్టీ పతనం ప్రారంభమైంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు నేతృత్వంలో 10 ఏళ్లుగా భద్రతా బలగాలు వ్యూహాత్మక చర్యలతో మావోయిస్టు ఉద్యమాన్ని దెబ్బతీయటంలో విజయవంతమయ్యాయి. కేడర్లో విద్యావంతుల సంఖ్య తగ్గడం, సాంకేతికంగా వెనుకబడడం కూడా మావోయిస్టుల పతనానికి కారణమయ్యాయి. 10 ఏళ్లలో భద్రతా ఆపరేషన్లు, ఖచ్చితమైన ఇంటెలిజెన్స్, క్యాంపుల విస్తరణ, రోడ్ల నిర్మాణం, మెరుగైన పునరావాస విధానాలు మావోయిస్టుల వ్యవస్థను నిర్వీర్యం చేశాయి. బస్తర్ ప్రాంతం ఇప్పుడు పూర్తి స్థాయిలో మావోయిస్టు రహితంగా మారింది. 2024, 2025, 2026 సంవత్సరాల్లో జరిగిన భారీ ఆపరేషన్లతో అగ్రనేతలు ఎన్కౌంటర్లలో హతం కావటం లేదా లొంగిపోవటం మావోయిస్టు ఉద్యమం పతనానికి కారణమైంది. 2001 నుంచి 2023 వరకు బస్తర్లో 329 భద్రతా క్యాంపులు ఉండగా 2024 నుంచి ఇప్పటి వరకు మరో 103 కొత్త క్యాంపులు ఏర్పాటయ్యాయి. 3 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో 500 మంది మావోయిస్టులు హతమయ్యారు. మొత్తంగా దశాబ్దాల నెత్తుటి చరిత్ర అంతమై బస్తర్ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి, శాంతి దిశగా అడుగులు వేస్తోంది. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యమనే సిద్ధాంతం బస్తర్ అడవుల్లో కనుమరుగైంది. అభేద్యమైన దండకారణ్యంలో గిరిపుత్రులకు ఇప్పుడు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ శాంతి సుస్థిరంగా కొనసాగాలనే అభిప్రాయం వినిపిస్తోంది.